కార్యక్రమంలో వీక్షిస్తున్న మా సోదరి సోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియ సోదరులారా, ఈ దినమున ప్రభువారు మనకు అనుగ్రహించినటువంటి మనకు గొప్ప వాక్కు ఏంటంటే, బైబిల్ వాక్యంలో మనకు ఒక మాట కనపడుతూ ఉంటుంది. ఏమనంటే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వారు పిలుపు ప్రతి ఒక్క మనిషికి ఖచ్చితంగా వినపడుతూ ఉంటుంది అన్నమాట. అట్టి విధముగానే ప్రభు ఈ దినమున కొంతమందిని పిలుస్తూ ఉన్నారు. ఏమని పిలుస్తూ ఉన్నారంటే, మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని యెషయా గ్రంథము 48వ అధ్యాయము 15వ వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. నేనే ఆజ్ఞ ఇచ్చువాడు, నేనే అతని పిలిచి తిని, నేనే అతనిని రప్పించి తిని, అతని మార్గము తేజరువు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం కనుక మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఏమని మాట్లాడుతున్నారంటే, ప్రభువారు నేనే పిలిచాను, నేనే నిర్మించాను, నేనే సమస్తాన్ని దయచేశాను, నేనే సమస్తాన్ని కూడా ముగించేవాడుని నేనే అని చెప్పేసి పరిశుద్ధ దేవుడు మనకి తెలియజేసాడు అన్నమాట. అయితే ప్రభువారు కొంతమందిని పిలుస్తూ ఉన్నారు. ఏమనంటే, సర్వజనులారా నా యుద్ధకు రండి, రక్షణ సువార్తను కనుగొని సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు అని చెప్పేసి ప్రభువారు ఆనాడు మనకు తెలియజేసిన సందర్భం ఉందన్నమాట. అట్టి విధముగానే ఈ యెషయా గ్రంథం ద్వారా కూడా, ఈ యొక్క పాత నిబంధన గ్రంథం ద్వారా ప్రభువారు మనకి కొన్ని మాటలు తెలియజేశారనమాట. ఏమనంటే, నేనే ఆజ్ఞ ఇచ్చువాడను, నేనే అతని పిలిచి తిని, నేనే అతనిని రప్పించి తిని, అతని మార్గము తేజరువు. ప్రభువారు పిలవకపోతే మన జీవితానికి ఒక అర్థం అనేది లేదనమాట. ఆయన పిలిచాడు, ఆయన నిర్మించాడు, ఆయన సమస్తాన్ని బాగు చేశాడనమాట. కాబట్టి ఈ దినమున నేను చెప్పదలసిన వాక్యం ఏంటయ్యా అంటే, ప్రభువారు మనల్ని పిలుస్తాడనమాట. మనల్ని పిలిచినప్పుడు ఆ పిలుపుకు తగినట్లు కనుక మనం జీవించినట్లయితే ఆయన అంటున్నారు, నేను అతని పిలిచి తిని, నేనే అతనిని రప్పించి తిని, అతని మార్గము తేజరు. అంటే ఎవరైతే ప్రభు యొక్క మాటను విని అంగీకరించి ఆ యొక్క అడుగుజాడలో నడుస్తారో వారిని ప్రభువారంట అతని మార్గాన్ని తేజరిల్లు చేస్తాడంట. అంటే ఒక ప్రకాశమైన వెలుగు వారి జీవితంలో ఉంటుందని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉందన్నమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము లోకానుసారంగా చూసుకుంటే మన బ్రతుకులు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మన బ్రతుకులు ప్రభువును అంగీకరించక ముందు మన బ్రతుకులు ఒక అంధకార సంబంధమైనటువంటి బ్రతుకులు అన్నమాట. మన దారి ఏంటో తెలియదు, మన పయనం ఏంటో తెలియదు. ఒక తెగిపడినటువంటి గాలిపటం వల్లే ఎటు పడితే అటు పోయిన సందర్భం మన బ్రతుకు. అయితే ప్రభువారు ఏమంటున్నారంటే, నేనే నిర్మించాను, నేనే పిలిచాను, నేనే నిన్ను చక్కపరుస్తానంటున్నారు ప్రభువారు. అందుకే అతని మార్గము తేజరిల్లుతంట. ఎందుకు తేజరిల్లుతుందంటే, నేనే ఆజ్ఞ ఇచ్చేవాడు, అంటే సమస్తాన్ని ఆజ్ఞాపించేవాడు ఆయనే. ఆయన తప్ప వేరొక ఆజ్ఞపరుడు ఈ లోకంలో లేడనమాట. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని ఆయనను మించిన దేవుడు మరొకళ్ళు లేరు. అందుకే ఈ యెషయా గ్రంథం ద్వారా నీతో నాతో మనందరితో ప్రభువారు ఈ దినమును మాట్లాడుతూ ఉన్నారు. నేనే ఆజ్ఞ ఇచ్చేవాడును, నేనే అతన్ని పిలిచి తిని, నేనే అతనిని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అతను అంటే ఎవరంటే మీరు, నేను. ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం.
ఆయన ఆజ్ఞకు మనం లోబడి జీవించినట్లయితే ఆయన కృపలో మనం జీవిస్తాం అన్నమాట. సో కాబట్టి ఆయన ఆజ్ఞకు మనం లోబడదాం, ఆయన కృపను మనం పొందుకుందాం. అట్టి విధంగానే ప్రభువారు ఇంకొక మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు అనమాట. ఏమనంటే ఇదే యెషయా గ్రంథంలో 45వ అధ్యాయము 2-3 వాక్యాల ద్వారా మాట్లాడుతున్నారు అన్నమాట. ఏమనంటే, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను, పేరు పెట్టి నిన్ను పిలిచి తిని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు తాను ఒక ఆజ్ఞని మన జీవితంలోకి వదిలినప్పుడు, ఆ ఆజ్ఞని మనం కనిపెట్టి ఆయన ఆజ్ఞలో మనం నడిచినప్పుడు ప్రభువారు మనకు ముందుగా వెళ్తారన్నమాట. అంటే మెత్తగా ఉన్న స్థలాలని సరళం చేస్తాడు, ఎత్తు పల్లాలను సరళం చేస్తాడు, లోటు పాట్లను సరిదిద్దుతాడు, అదేవిధంగా తప్పులను కూడా ప్రభువారు సరిదిద్దుతారన్నమాట. అందుకే ఈ విధంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలమును సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేది. అంటే ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇత్తడి తలుపులు అంటే ఈ లోకములో ఉన్నటువంటి ఒక శోధనలు అన్నమాట. అలాగే ఇత్తడి ఇనుప గడియలంటే సాతాను పెట్టు చిక్కులు అనమాట. అయితే ప్రభువారు అంటున్నారు, నేను వీటన్నిటిని విడగొడతాను, వీటన్నిటిని పగులు కొట్టేదని చెప్పేసి ప్రభువారు ఈ దినమున మీకు నాకు మనందరికీ వాగ్దానం చేస్తున్నాడు అనమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనే మనల్ని పేరు పెట్టి పిలిచాడు, ఆయనే మనల్ని నిర్మించాడు, ఆయనే తన సొంత చేతులతో మనల్ని నిర్మించి తన జీవాయువును మనలో ఊది మనకు ఒక నూతన కృపనిచ్చాడు అనమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మన జీవితం అంతం ఎప్పుడు ఎలా ఉంటుందో మనకైతే తెలియదు, కానీ మనం ఆయన పిలుపుని గనక మనం కనిపెట్టి బ్రతికినట్లయితే, ఆయన పిలుపులో గనక ఒక పరిపూర్ణత ఉంది, ఆయన పిలుపులో ప్రేమ ఉంది, ఆయన పిలుపులో ఆప్యాయత ఉంది, ఆయన పిలుపులో యొక్క ప్రేమ ఆనురాగాలు నిండి ఉన్నాయి అనమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ రోజున దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడేమో. ఒకవేళ ఇప్పటి వరకు పిలిచి ఆయన ఒకవేళ ఇసుగు చెంది ఈ చివరి నిమిషంలోనైనా మరొకసారి పిలుద్దాం నా బిడ్డని అని చెప్పేసి ఈ రోజున ప్రభు మళ్ళా నిన్ను నన్ను పిలుస్తున్నాడేమో. ఒకసారి ఆలోచన చేద్దాం, ఆయన నామాన్ని మనం గణపరుద్దాం, ఆయన పిలుపుకు లోబడదాం అనమాట. ఆయన పిలుపుగా గనక మనం లోబడినట్లయితే ఆయన మనకి ధారాళంగా ఆయన మనల్ని మన బ్రతుకులని పరిశుద్ధపరుస్తాడని చెప్పేసి వాక్యం సెలవిస్తా ఉంది. అదే విధంగా రాజుల 2వ గ్రంథం ఒకసారి మనం చూసుకున్నట్లయితే, రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయము 6వ వాక్యం మనం ఒకసారి చూసుకుందాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. ఈ ప్రభు ఈ దినమున నీకు నాకు మనందరికి ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు అనమాట, ఒక గొప్ప బాధ్యతని ఇస్తున్నాడు అనమాట. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఈ యొక్క ఇశ్రాయేలు జనులు అంటే ఈ లోకంలో గనక మనం భారతదేశంలో నివసిస్తున్నాం కాబట్టి మన పని ఏంటయా అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి తన బిడ్డలు అంటే తన బిడ్డల మీద మనకు ఒక పని అప్పచెప్పాడు అన్నమాట. అంటే ఇక్కడ పట్టాభిషిక్తునిగా చేశాడంటే మనకు ఒక పని అప్పచెప్పాడు అనమాట. అంటే తన బిడ్డల కోసం మాత్రమే కాదు, కానీ ఇహలోక సంబంధమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా ప్రభు వైపు తిప్పాలనేటువంటి ఒక సంకల్పంతో ప్రభు వారు ఈ దినమున నిన్ను పట్టాభిషిక్తునిగా చేసి నీకు ఒక పనిని అప్పచెప్పాడని చెప్పేసి దేవుని వాక్యం ఈ దినమున మనకి సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా,
దావీదుని పిలిచిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను పిలుస్తున్నాడు అనమాట. తండ్రి సమూయేలుని పిలిచిన దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు అనమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం సమూయేలు ఏ విధంగా అయితే మూడవసారి తండ్రి నేను వినుచున్నాను, చిత్తము నీ దాసుడు వినుచున్నాడని చెప్పేసి మాట్లాడాడు, ఈ దినమున మనం కూడా ప్రభువా నేను నీ మాటను వినుచున్నాను తండ్రి, చెప్పండి నేను ఏం చేయాలి, మీ నామని నేను గణపరచాలంటే ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అని నా బ్రతుకును, అదే విధంగా మీ బిడ్డల యొక్క బ్రతుకును మీ రాజ్యం నేను ఎలా నడిపించాలి అని చెప్పేసి ప్రభువుని కనుక ఆయన మాట కనుక మనం లోబడి జీవించినట్లయితే ప్రభు వారు మనకి ఒక ధారాళమైనటువంటి నూతన కృపనిస్తానని చెప్పేసి ప్రభు వారి దినమున మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీతో చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆయన ఈరోజు మనం చూసినట్లయితే రేపు రాబో దినములలో కూడా ఆయన మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఆయన చిత్తంలో ఉన్నటువంటి తన బిడ్డను మనకు అధికారిగా నియమించబోతున్నాడు అనమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రభువారు మన మీద పెట్టినటువంటి పనిని మనం జాగ్రత్తగా శిరసా వహించి గనుక మనం చేసినట్లయితే ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఎంతో గొప్పవి రమ్యములని చెప్పేసి ప్రభువారు ఈ దినమున మాట్లాడుతున్నారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన తండ్రి దేవుడైన యెహోవా చెప్పిన మాటను తాను మిస్ చేయకుండా, తను ఎక్కడా కూడా ప్రభువారు ఆ మాటను తొట్టిల్లనివ్వజేయకుండా ప్రభువారి యొక్క మాటకు లోబడి ప్రభువారు దేవుని యొక్క మాటకు లోబడి ఆయన చెప్పినట్టు చేశాడు అనమాట. ఎంతలాగా చేశాడంటే ప్రభువారు ఆ యొక్క పట్టబడినప్పుడు ఆ యొక్క సమాజ మందిరంలో కానీ లేదంటే ఆ యొక్క పిలాతు దగ్గర గాని చేతులు కట్టుకుని మౌనంగా, ఒక గొర్రె పిల్ల ఏ విధంగా అయితే బొచ్చు కత్తిరించినప్పుడు మౌనంగా వహించి తలదించుకొని ఉంటుందో అట్టి విధముగా తన దగ్గర ప్రభువారు తప్పించుకునేటువంటి కృప దేవుడు అనుగ్రహించినా సరే దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని ఆజ్ఞలో తాను జీవించి దేవునికి లోబడ్డాడు కాబట్టి తాను ప్రభు యొక్క జరగవలసి ఉన్నటువంటి పనిని సంపూర్తి చేసి సంతోషంగా దేవుని దగ్గరికి వెళ్ళాడు అనమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నీకు నాకు కూడా మన ప్రభు ఒక పనిని అప్పు చెప్పాడు అనమాట. ఆ పనిని మన శిరసా వహించి కనుక చేసినట్లయితే ఈ యొక్క మన సంఘంలో గాని మన యొక్క మండలంలో గాని, జిల్లాలో గాని, రాష్ట్రంలో గాని, దేశంలో గాని, అదేవిధంగా ఈ యొక్క ప్రపంచంలో గాని ఎక్కడైనా సరే ఆయన పనిని గనక మనం ఎక్కడ ఏ పని ఆయన మనకు నియమించారు ఆ పనిని గనక మనం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభు వారు ఏ విధంగా అయితే విజయ గర్వంతో తండ్రిని చేరుకున్నాడు, మనం కూడా ఆ యొక్క మధ్యాకాశంలోంచి ప్రభు వారు మనల్ని ఎదురొచ్చినప్పుడు ఆ యొక్క విజయ గర్వంతో మనం ప్రభువుని మనం అందిపుచ్చుకుంటాం అనమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు ఏ విధంగా అయితే తండ్రి అయిన దేవుని మాటలు అంగీకరించాడో ఈ దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు మనందరికి అప్పచెప్పినటువంటి యొక్క పనిని మనం శిరస వహించి ఆయన మాటకు లోబడదాం, ఆయన కృపను పొందుకుందాం, ఆయన కృపలో జీవిద్దాం, ఆయన చేసినటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప సహాయం దేవుడు మీకు నాకు మనందరికి దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలయ్యా. కృపా సత్య సంపూర్ణుడవు దేవా, మీకు వందనాలు తండ్రి. దేవా, ఇదిగో నా ప్రభ ఈ దినమును నా ప్రభ దావీదుని పిలిచిన దేవుడవు, నాయన సమూయేలును పిలిచిన దేవుడు నా తండ్రి. అదే విధంగా ప్రభు యేసుక్రీస్తు వారు మీరు మాకు అనుగ్రహించిన దేవుడు తండ్రి. నాయన ఇదిగో నా ప్రభ వీరందరూ కూడా నా ప్రభ మీ నామని గణపరిచి ఉన్నారు ప్రభా, మీ నామానికి లోబడి జీవించారు ప్రభా, మీ ఆజ్ఞకు లోబడి జీవించారు ప్రభా. ఈ దినమున మేము కూడా నా ప్రభా మీ ఆజ్ఞకు లోబడాలని నాయన మేము నిశ్చయించుకున్నాం ప్రభా. ఇప్పటి వరకు నాయన మేము లోబడలేదేమో నా తండ్రి, ఆయన ఇక ముందు నాయన మమ్మల్ని వాడుకో ప్రభా. ఇప్పటి వరకు ఒట్టి పాత్రగా ఉన్నామేమో ప్రభా, ఆయన పనికి వచ్చు పనిముట్టుగా నాయన ఒక సాధకముగా, ఒక యుద్ధపు తండ్రి ఆయుధముగా నాయన మీరు మమ్మల్ని వాడుకోమని తండ్రి. నాయన ఇహలోక సంబంధమైనటువంటి నా తండ్రి రుగ్మతలు మమ్మల్ని అంటకుండా, ఇహలోక సంబంధమైన శోధనలు మమ్మల్ని అంటకుండా మీరే కాచి కాపాడి దీవించి రక్షించమని ఆయన ప్రతి ఒక్క బిడ్డని మీ చేతికి సమర్పించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామం ద్వారా మేము వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.